అందరికీ హాయ్ అండి. మనకు 'చిక్కిరి' సాంగ్ 100 మిలియన్స్ దాటిన సందర్భంగా మనకు మూవీ టీమ్ వాళ్ళు అయితే ఒక మేకింగ్ వీడియో అని రిలీజ్ చేశారండి. వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1 మినిట్ వరకు అవుతుంది. ఆ వీడియోలో చూసుకుంటే మనకు మెయిన్గా సాంగ్లో రామ్ చరణ్ గారు వేసిన హుక్ స్టెప్ ఉంది కానీ బ్యాట్ పట్టుకొని వేసేది, ఆ స్టెప్ వేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు అని చూపించడం కోసం మనకు ఒక వీడియో అది రిలీజ్ చేశారండి. స్టెప్ గురించి చూపించడం కోసం ఎందుకు రిలీజ్ చేశారంటే, మనకి 'చిక్కిరి' సాంగ్ అనేది మన ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్లో బాగా వైరల్ అయిందండి. ఆ వైరల్ అవ్వడానికి మెయిన్గా వచ్చేసి రీజన్ ఆ హుక్ స్టెప్ అండి. బ్యాట్ పట్టుకొని చేసే హుక్ స్టెప్ బాగా అంటే సోషల్ మీడియాలో మొత్తం వరల్డ్ మొత్తం వైరల్ అయిపోయిందండి. సో వాళ్ళు మన మూవీ టీం వాళ్ళు ఆ స్టెప్ వేయడం కోసం ఎంచుకున్న లొకేషన్ ఎక్కడుంది, ఎంత కష్టపడి ఆ స్టెప్ తీశారని చూపించడం కోసం మనకైతే ఆ వీడియోలో చూపించడం జరిగింది. వాళ్ళు వీడియోలో మనం చూపించిన దాని ప్రకారం అయితే 45 మినిట్స్ ఆ కొండ పైకెక్కి అక్కడ రామ్ చరణ్ గారితో ఒక హుక్ స్టెప్ అయితే వేయించారండి. జస్ట్ ఒక 5 to 10 సెకండ్స్ ఉన్న స్టెప్ కోసం వాళ్ళంత పైకెక్కి కష్టపడి చేశారంటే ఇక వాళ్ళ టీంకున్న డెడికేషన్ ఏంటి అనేది మనం ఆలోచించుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి వీడియోలో రామ్ చరణ్ గారు అలాగే మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు మాట్లాడుకునే కన్వర్జేషన్ కూడా కొన్ని మాటలు మనకు అట్లా వినిపించారండి. ముఖ్యంగా రామ్ చరణ్ గారు మన డైరెక్టర్ బుచ్చిబాబు గారిని టీచ్ చేయడం, జోక్స్ చేయడం అలాంటివి జరిగిందండి. ఎందుకంటే మనకు వాళ్ళ మూవీ టీంలో వాళ్ళందరూ డైరెక్టర్ గారిని తాలా అని పిలుస్తారంట. సో మనకు ఆ వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు రామ్ చరణ్ గారు అయితే డైరెక్టర్ గారిని తాలా అని పిలుస్తూనే ఉన్నారు. వాళ్ళు కొండ పైకి ఎక్కే టైంలో కూడా కామెడీగా తాళాన్ని పిలిచి తల జాగ్రత్త అంటూ కామెడీగా చేయడం జరిగిందండి. సో ఆ వీడియో మొత్తం మనకి వాళ్ళ ఒక స్టెప్ కోసం ఎంత పైకెక్కి కష్టపడ్డారు అనే మూవీ టీం చూపించడానికి కోసం మనకు ఆ వీడియో రిలీజ్ చేశారండి. వీడియో కూడా చూడడానికి చాలా బాగుంది. మూవీ టీం వాళ్ళు పడ్డ కష్టానికి అయితే సాంగ్ వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువనే హిట్ అయిందని చెప్పుకోవచ్చు అండి. 100 మిలియన్స్ దాటిపోయింది. మన ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్గా సాంగ్ చాలా ఫేమస్, వైరల్ అవ్వడం జరిగిందండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ సాంగ్ ఇవాళకి 107 మిలియన్స్ క్రాస్ చేసిందండి యూట్యూబ్లో. సో రాను రోజుల్లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేసిందని మనం వేచి చూడాలి.